నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మేడం సింహాచల్ నగర్ మరియు రామ్దాస్పేట రాజమహేంద్రవరం ప్రాంతంలో క్వారీ గోతులు ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వారీ గోతులు ఇక్కడ నా వెనక ఇప్పుడు నేను చూపిస్తున్న ఏమైతే ఉన్నాయో ఇవి సుమారు 108 ఎకరాల్లో 5 కిలోమీటర్ల విస్తరణలో ఈ గోతులు 100 నుంచి 120 అడుగుల లోతులో ఉండి ఇక్కడ ఒక చెరువు కూడా తయారైపోయింది. గతంలో ఉన్న కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది 100 అడుగుల రోడ్డు మేడం. ఇక్కడ ఈ 100 అడుగుల రోడ్డు ప్రస్తుతం ఒక 6 అడుగులు మాత్రమే ఉంది. ఇక్కడ ఈ గోతుల్లో పడిపోయి గతంలో ప్రాణాలు కూడా కోల్పోయిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నమాట. సో నేను కోరేది ఏంటంటే, మీకు చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే, 100 అడుగుల రోడ్డు 6 అడుగులు అయిపోయింది అంటే ఏ లెక్కన ఇక్కడ దోపిడీ జరిగిందో తెలిసిపోతూ ఉంది. ఈ మైనింగ్ లీజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సుమారు 55 మంది ఓనర్స్ ఉన్నారు. నేనేమంటానంటే, ఈ గోతులన్నీ పూడిపించే ఏర్పాటు చేయండి. గతంలో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో మేము కోరింది పుష్కరాల టయానికి, అంటే లాలా చెరువు ఇప్పుడు ఇది క్వారీ మార్కెట్ లోపలికి ఉంది. క్వారీ ఏరియా నుంచి కొంతమూరు వెళ్ళే రోడ్లో ఇంచి కానీ హౌసింగ్ బోర్డు కాలనీ లాలా చెరువు కానీ కనెక్ట్ చేస్తే సుమారు 6 నుంచి 8 కిలోమీటర్లు ట్రాఫిక్ తగ్గిపోద్ది. కాబట్టి మేము ఈ గోతులన్నీ పూడ్చి పుష్కరాల టయానికి ఇది ఒక పార్కింగ్ ఏరియా కానీ భక్తులకు సౌలభ్యంగా ఉంచమని మాత్రం గతంలో కలెక్టర్ గారిని కోరాము. కలెక్టర్ గారు కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. మేడం కలెక్టర్ గారు అప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ ఏరియా మొత్తానికి కూడా ఒక ఫెన్సింగ్ వేయించి స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా వెలిగేలాగా చేసి తర్వాత సీసీ కెమెరాస్ కూడా పెట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని మేడం గారు కలెక్టర్ గారు చర్యలు తీసుకున్నారు. కానీ ఆ ఇనిషియేటివ్ తీసుకున్న వారం 10 రోజుల లోపలే వారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి పోలవరం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ మట్టి ప్లస్ కంకర్తోనే కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో సివిల్ వేస్టు, తర్వాత రాజమహేంద్రవరం లేదా తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే నిర్మాణాలకి జరిగిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో సివిల్ వేస్టు, ఇసుక, కంకర, మట్టి ఇలాంటివన్నీ తీసుకొచ్చైనా ఇది పూడిపించే ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాను. రెండోది, వాటికి అయ్యే ఖర్చు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈ మైనింగ్ చేసుకొని ప్రజాధనాన్ని దోచుకొని వెళ్ళిపోయారో రెవెన్యూ రికవరీ యాక్ట్ కిందైనా వాళ్ళ నుంచి ఆ ఛార్జెస్ వసూలు చేసి ఈ ప్రాంతాన్ని ఫిల్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. గతంలో కమిషనర్ విజయరామరాజు గారు కూడా దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే, ఇది 108 ఎకరాలు ఉంది కాబట్టి సుమారు ఒక 6-7 ఎకరాల్లో కూడా ఒక క్రికెట్ స్టేడియం కట్టచ్చు. తర్వాత దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా ఉపయోగించుకోవచ్చు. లేదా ఒక 60-70 ఎకరాల్లో ఏదైనా ఒక సెజ్ లాగా ఏర్పాటు చేస్తే కొన్ని కంపెనీస్ వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టుకోవచ్చు. ఇలాగ మాకున్న అవగాహన ఆలోచన ప్రకారం ఇచ్చాం. కలెక్టర్ గారు కొద్దిగా ముందుకు వచ్చారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు, కానీ ఎటువంటి అడుగు ముందుకు పడడం లేదు. కనీసం మీరైనా సరే ఒక అడుగు, ఇది ఒక 100 అడుగుల ప్రయాణం అయితే ఒక అడుగైనా ఈ ప్రాంతాన్ని బాగు చేయుటకు ముందడుగు వేయాలని మాత్రం కోరుకుంటున్నాను మేడం. మేడం ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కేవలం 6 నుంచి 7 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. భారీ వాహనాలు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి. అట్నుంచి వచ్చే స్కూటర్ వాళ్ళు నైట్ టైం ఇక్కడ ప్రాపర్గా స్ట్రీట్ లైట్స్ వెలగవు. ఈ గోతుల్లో కానీ పడిపోతే గతంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సత్వరమే ఇప్పుడు చాలా చెరువులు కూడా పూడిక తీస్తున్నారు. ఆ మట్టి అంతా ఉంది. ఆ మట్టి అయినా తీసుకొచ్చి కనీసం ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి పూడిపించే ఏర్పాటైనా చేస్తే కనీసం ప్రాణ నష్టం ఆగుద్ది అనేది నా విజ్ఞప్తి మేడం. వెంటనే గతంలో కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ ఫైల్ అంతా కూడా. ఇక్కడ ఫెన్సింగ్ వేయించేసేయాలని, స్ట్రీట్ లైట్స్ పెట్టాలని చెప్పి సీసీ కెమెరాలని ఆ చర్యలైనా ముందుగా తీసుకొని రాబోయే పుష్కరాలకి, అంటే సుమారు ఇంకొక సంవత్సరం ఉంది కాబట్టి కనీసం వాహనదారులు వచ్చి వెళ్ళేదానికైనా ఒక సౌలభ్యంగా ఇది కల్పించాలని మాత్రం కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. అక్కడ చూస్తే కొంతవరకు పూడ్చారు, మళ్ళీ తర్వాత ఆగిపోయింది. కాబట్టి ఆ చర్యల్ని కూడా త్వరితగతంగా వేగవంతం చేయాలని మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్తే.